నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఇంటర్వెన్షనల్ టాపిక్ కాకుండా ఒక నాన్ ఇంటర్వెన్షనల్ టాపిక్ మాట్లాడుకుందాం. బాగా కామన్ టాపిక్, అందరికీ తెలిసింది విటమిన్ డి అనేది. విటమిన్ డి ఎవరి కాళ్ళు సప్లిమెంట్లు తీసుకుంటున్నారు, ఇంజక్షన్లు తీసుకుంటున్నారు, డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే చెప్తున్నారు, సన్షైన్ వైటమిన్ అని పిలుస్తున్నారు దీన్ని. ఈ విటమిన్ డి గురించి అనేక సందేహాలు ప్రజలకు ఉంటున్నాయి. అది అడుగుతూ ఉన్నారు, అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, ఎక్కువైతే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు అనేకం డైలీ వస్తూ ఉన్నాయి. సో అసలు విటమిన్ డి అంటే ఏంటి, దీన్ని అసలు ఏ రకంగా తీసుకోవాలి అని చూస్తూ చివరిలో ఒక షాకింగ్ నిజం చెప్తాను. మొత్తం వీడియో అంతా చూస్తూ ఉండండి. అసలు బేసికల్గా అది విటమిన్ డి ఎంత ఉంటుందంటే ఒక 5 ఫామ్స్లో ఉంటుంది. D1, D2, D3, D4, D5 అని. దీంట్లో మనకి మెయిన్గా వచ్చేది ఏంటంటే D2, D3 అనేవి మనకి మెయిన్గా వస్తుంటాయి. ఎర్గోకాల్సిఫెరాల్, కోలికాల్సిఫెరాల్ అని. విటమిన్ డి అనేది D3 అంటే కోలికాల్సిఫెరాల్ అనమాట. అది మనకి బాగా ఎక్కువ పనిచేసేది. అయితే మనకి ఉండేది ఏంటి, మనం మెషర్ చేసేది ఏంటి, బ్లడ్లో మెషర్ చేసేది ఏంటంటే 25 హైడ్రాక్సీ D3 అనేది మనం మెషర్ చేస్తుంటాం. అంటే దీంట్లో ఉండే మెయిన్ ఫామ్ 25 హైడ్రాక్సీ డి, ఇది మనం బ్లడ్లో మెషర్ చేసేది అనమాట. సో ఇది కాకుండా మీకు 125 డైహైడ్రాక్సీ డి అని ఉంటుంది. అది యాక్టివ్ ఫామ్, కానీ అది కాదు మనం మెషర్ చేసేది. 25 హైడ్రాక్సీ డి అనేది మనం మెషర్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్క్యులేటింగ్లో ఇది మేజర్ యాక్టివ్ ఫామ్ అయినప్పటికీ కూడా క్యాల్సిట్రయాల్ అనేది మనకి విటమిన్ డి రిసెప్టార్ మీద యాక్ట్ చేసి దాంట్లో ఒక 30 టిష్యూస్లో ఆ క్యాల్సిఫెరాల్ ఉంటుంది. దీంతో పాటుగా ఒక 2000 జీన్స్ మీద ఈ విటమిన్ డి పనిచేస్తుంది. దాంతో కాల్షియం అబ్జార్ప్షన్ని కానివ్వండి, ఇమ్యూనిటీని కానివ్వండి, సెల్ ప్రొలిఫరేషన్ని కానివ్వండి, ఇవన్నిటిని విటమిన్ డి మారుస్తుంది. అందుకే విటమిన్ డికి అంత ఇంపార్టెన్స్. అంటే కొంత ఇమ్యూనిటీ కోసం పనిచేస్తుంది, కొంత గుండె జబ్బులు రాకుండా పనిచేస్తుంది, కొంత కాల్షియం మెటబాలిజంలో పనిచేస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి విటమిన్ డికి అంత ఇంపార్టెంట్. అయితే విటమిన్ డి లెవెల్స్ ఏం తీసుకోవాలి అంటే 25 హైడ్రాక్సీ డి మెజర్మెంట్స్ తీసుకుంటే అది నానోగ్రామ్స్/ml ఉంటుంది. అది 30 కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ ఉన్నట్టు, 30 కన్నా తక్కువ ఉంటే ఇన్సఫిషియెంట్గా ఉన్నట్టు, 20 to 30 ఉంటే మైల్డ్ ఇన్సఫిషియన్సీ అనుకోవచ్చు, 10 to 20 ఉంటే బాగా డెఫిషియన్సీ అనుకోవచ్చు, 10 కన్నా తక్కువ ఉంటే సివియర్లీ డెఫిషియన్సీ అనుకోవచ్చు అనమాట. సో అసలు ఎంతమందికి ఇది ఉంది అంటే ఎన్ఈజేఎంలో 2007లో ఒక పరిశోధన చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే 1 బిలియన్ పాపులేషన్కి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని చెప్తున్నారు. 1 బిలియన్ పాపులేషన్. సో దీంట్లో కొంత మెడిటరేనియన్లో ఎక్కువ ఉన్నా కూడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. కొన్ని స్టడీస్లో 40 నుంచి 99%, 40 నుంచి 99% వరకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని అంటున్నారు. కానీ మెజారిటీ స్టడీస్లో 80 నుంచి 90% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంది స్టడీస్ ప్రకారం. అయితే అసలు ఏమొస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ అంటే, ఏ రకంగా అవుతుంది? ఇది పిల్లల్లో అయితే రికెట్స్ అని, లేకపోతే మనకి ఆస్టియోమలేషియా అని, పెద్దవాళ్ళలో అయితే ఆస్టియోమలేషియా లాగా వస్తుంది. అంటే బోన్స్ వీక్ అయిపోవడం, తర్వాత డిలేడ్ ఫ్యూజింగ్, ఇక్కడ మనకి బోన్స్ ఉంటాయి క్రేనియంలో, అవి డిలేడ్ ఫ్యూజింగ్ అవుతాయి. అదే పెద్దవాళ్ళల్లో అయితే బోన్స్ వీక్ అవడమే కాకుండా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ వీక్ అవుతాయి, అంటే ప్రాక్సిమల్ మజిల్స్ వీక్నెస్ ఉంటుంది. దాంతోపాటుగా ఎక్స్ట్రా స్కెలిటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే మన బోన్స్ మజిల్స్ కాకుండా కొంతవరకు ఫెటీగ్ రావచ్చు, అంటే నీరసంగా ఉండొచ్చు, డిప్రెషన్ రావచ్చు, ఇమ్యూనిటీ తగ్గచ్చు, గుండె జబ్బులు కూడా కొంతమేరకు పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది, డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంటుంది, పెద్దవాళ్ళు పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో బేసికల్గా మజిల్స్ బోన్ పైన ఎక్కువగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ, తర్వాత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇలాంటి వాటిపైన కూడా ఇంక్రీజ్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి విటమిన్ డి తక్కువ ఉంటే రావచ్చు. అయితే విటమిన్ డితో ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఇంకేం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి బాడీలో? ADEK. ఎప్పుడైనా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే బాడీలోంచి బయటకు వెళ్ళడం కొంచెం కష్టం. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనుకోండి, విటమిన్ B12, విటమిన్ సి అనుకోండి, అవి యూరిన్లో వెళ్ళిపోతాయి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కాబట్టి. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యూరిన్లో వెళ్ళవు కాబట్టి మనం కావాల్సినంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎస్పెషల్లీ విటమిన్ డి, దాంతో కూడా కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అర్ధంగా ఇంజెక్షన్స్ తీసేసుకొని 60,000 యూనిట్ ట్యాబ్లెట్స్ మింగుతూనే ఉంటారు రోజు కానీ, లేకపోతే వారాలకి 10 సంవత్సరాలు
సంవత్సరాల తరబడి మింగుతూ ఉంటారు. వాళ్ళకి అది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి కనుక 100 దాటింది అని అంటే నానోగ్రామ్స్/ml, వాళ్ళకి నాజియా రావటం, వామిటింగ్స్ రావటం, కన్ఫ్యూజన్ రావటం, తర్వాత మజిల్ పెయిన్స్ రావడం, మజిల్ వీక్నెస్ రావడం, కిడ్నీ స్టోన్స్ రావడం, యూరిన్ ఎక్కువగా వెళ్ళడం, వీటి ద్వారా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే విటమిన్ డి తక్కువ ఉన్న ప్రాబ్లమ్సే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్సే. ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో అలాంటివి ఎక్కువ ఉంటే కూడా వస్తాయి. కాబట్టి అడ్డదిడ్డంగా విటమిన్ డి తీసుకోకూడదు, టెస్ట్ చేసుకొని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎంత తీసుకోవాలి? 2000 నుంచి 5000 యూనిట్లు పర్ డే తీసుకోవచ్చు తక్కువ కనుక ఉంటే, డెఫిషియన్సీ ఉంటే. లేదు 60,000 యూనిట్స్ వీక్లీ వన్స్, అట్లా 6 to 8 వీక్స్ తీసుకొని ఆ తర్వాత మంత్కి ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకోవచ్చు. పిల్లల్లో ఎట్లా తీసుకుంటామంటే 2000 యూనిట్స్ పర్ డే కింద తీసుకుంటాం. మనకి ట్యాబ్లెట్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి? మనకి డైలీ సప్లిమెంట్స్కి ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి 2000 యూనిట్స్లో, 60,000 యూనిట్స్లో అందుబాటులో ఉంటాయి. అవి 60,000 యూనిట్స్లో ఉండేవి క్యాప్సూల్స్గా ఉంటాయి, ట్యాబ్లెట్స్గా ఉంటాయి, లిక్విడ్గా ఉంటాయి. లేకపోతే 6 lakh యూనిట్స్ ఏంటంటే ఐఎం ఇచ్చేస్తే ఒక ఇంజెక్షన్తో మనకి సరిపోతుంది, డెఫిషియన్సీ ఉంటే తగ్గిపోతుంది. అసలు విటమిన్ డి ఎప్పుడు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే అది పనిచేయదు, లోపలికి వెళ్ళదు బాడీలోకి. మరి ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే మీరు లార్జెస్ట్ మీల్ తీసుకుంటున్నారు అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైతే ఎక్కువ తింటున్నారో, ఆ ఎక్కువ తినే దాంట్లో కూడా ఫ్యాటీ ఫుడ్స్ ఉండే పదార్థాలు ఎప్పుడు తీసుకుంటున్నారో దాని తర్వాత తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్గా ఈవినింగ్గా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఫ్యాట్ ఉండాలి దాన్ని డైజెస్ట్ అవ్వడానికి, అది అసిమిలేట్ చేసుకోవడానికి, అది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే న్యాచురల్ సోర్సెస్ ఏమున్నాయి విటమిన్ డికి అని అంటే ఇది చాలా సింపుల్. న్యాచురల్ సోర్సెస్ అంటే అందరికీ తెలిసింది సన్లైట్లో కూర్చుంటే మనకి విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. అయితే మొత్తం సన్ స్క్రీన్ పూసుకొని ఎండలో కూర్చుంటే ఉపయోగం లే, అట్లాగే మొత్తం బట్టలు వేసుకొని ఎండలో కూర్చుంటే ఉపయోగం లే. సో స్కిన్ ఎక్స్పోజ్ అయితే కనుక మార్నింగ్ సన్కి అప్పుడు అబ్జార్ప్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫుడ్ ఇంటేక్లో ఏం మార్చవచ్చు మన విటమిన్ డి? ఫ్యాటీ ఫిష్లో ఎక్కువ ఉంటుంది, ఎగ్ యోక్లో ఉంటుంది, కాడ్ లివర్ ఆయిల్లో ఉంటుంది, మష్రూమ్స్లో ఉంటుంది. కొన్ని రకాల మష్రూమ్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇవి తీసుకోవచ్చు. అట్లా కాకుండా కొన్ని ఫోర్టిఫైడ్ ఫుడ్స్ వస్తున్నాయి మనకి, విటమిన్ డి కలిపిన సీరియల్స్ ఇట్లాంటివి కూడా వస్తున్నాయి, విటమిన్ డి కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇట్లా వస్తున్నాయి. వాటి ద్వారా కూడా కొంచెం విటమిన్ డి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ థింగ్ సన్లైట్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, సన్లైట్ గురించి 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. యూజువల్గా ఒక 20 to 30 మినిట్స్ మనం సన్లైట్లో కూర్చున్న తర్వాత, ఆ తర్వాత మనం ఎంతసేపు కూర్చున్నా కూడా అది విటమిన్ డి సింథసిస్ జరగదు. ఫస్ట్ 20 to 30 మినిట్స్ వరకే వస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, కలర్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అంటే కలర్ తక్కువ ఉండేవాళ్ళకి, అంటే నల్లగా ఉండే వాళ్ళకి మనకి విటమిన్ డి అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే స్కిన్లో మెలనిన్ ఉంటుందో, మెలనిన్ ఉండే వాళ్ళకి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అందుకే బ్రిటన్ లాంటి కంట్రీస్లో వాళ్ళకి నేటివ్ పాపులేషన్కి తక్కువ సప్లిమెంట్ ఇస్తారు. ఇండియన్స్ అని చెప్పగానే వాళ్ళకి ఎక్కువ సప్లిమెంట్లు ఇస్తారు పర్ డే. ఎందుకంటే మనకి స్కిన్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ అబ్జార్ప్షన్ తక్కువ, విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ. దానికి తోడు ఎండలో కూర్చున్నా కూడా మనకి రాదు. దానికి తోడు ఎండలో కూర్చుంటే రంగు ఇంకా తగ్గిపోతామేమని మనకు భయం. దాంతోపాటు సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తుంటాం. కాబట్టి మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అడ్డదిడ్డంగా తీసుకోకుండా దాన్ని చెక్ చేసుకొని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంత ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, విటమిన్ డితో పాటు ఫెనిటైన్ అని కానీ, రిఫాంపిసిన్ అని కానీ మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే విటమిన్ డి మనం తీసుకున్నా కూడా అది సఫిషియెంట్గా ఉండదు. ఈ మెడిసిన్స్, ఈ ఫెనిటైన్ అంటే ఫిట్స్కి సంబంధించి వాడేది, రిఫాంపిసిన్ అంటే టీబీకి సంబంధించిన వాడేది. ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు విటమిన్ డి మామూలు కన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, విటమిన్ డి ఒకటే తీసుకోకుండా విటమిన్ డితో పాటు కొంత కాల్షియము, అదేవిధంగా కొంత మెగ్నీషియం తీసుకుంటే బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. ఇకపోతే విటమిన్ డి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు నిజం ఎంత ఉందో దానికన్నా ఎక్కువ హైప్ ఉంది. అంటే విటమిన్ డి గురించి విపరీతంగా చెప్పడం, అంటే విటమిన్ డి వేసుకుంటే షుగర్ రాదు, విటమిన్ డి వేసుకుంటే గుండె జబ్బులు రాదు, ఇట్లా విపరీతమైన హైప్ ఉంది. అదంతా నిజం కాదు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కొంత తక్కువ ఉంటాయి, బాడీ పెయిన్స్ తక్కువ ఉంటాయి, డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ విటమిన్ డిఏ ఒక సర్వరోగ నివారణ అని ప్రొజెక్ట్ చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ఈజేఎంలో వైటల్ స్టడీ అని ఒక స్టడీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ విటమిన్ డి తీసుకోవటం వల్ల గుండె జబ్బులు తగ్గిపోతాయనో, విటమిన్ డి తీసుకోవటం వల్ల మిగతా ఇమ్యూనలాజికల్ డిసీజెస్ రావను, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావను, ఇవన్నీ క్లెయిమ్స్ కరెక్ట్ కాదు అని తెలిసింది.
అందుకనే విటమిన్ డి తక్కువ ఉంటే తీసుకోవటం ముఖ్యమే, కానీ దాని గురించి ఏదో భయపడిపోయి అదేదో మనం ఎక్కువగా తీసుకోవడం, అది నార్మల్గా ఉన్నా కూడా ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఓవర్ డోస్ అనేది విటమిన్ డికి ఉంటుంది, B12కి ఉండదు. కాబట్టి B12 ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఒక షాకింగ్ నిజం చెప్తాను కదా విటమిన్ డి గురించి. ఇది మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే మీకు క్లినికల్గా పనికి రాకపోవచ్చు. షాకింగ్ థింగ్ ఏంటంటే విటమిన్ డి అనేది అసలు విటమినే కాదు అనేది సైంటిస్టులు చెప్తున్నారు. విటమిన్ డి అనేది ఒక హార్మోను అని. అంటే అసలు హార్మోన్స్కి వైటమిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే విటమిన్స్ మనం బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటాయి. మనం తీసుకున్న హార్మోన్స్ బాడీలో చాలా చోట్ల పనిచేస్తుంటాయి, ఒక చోట తీసుకున్న అన్ని చోట్లకు పనిచేస్తుంటుంది. అట్లాగే విటమిన్ డి కూడా ఒక స్టెరాయిడల్ హార్మోన్ అని తెలుస్తూ ఉంది. ఈ హార్మోన్ బాడీలో అనేక చోట్ల పనిచేయడంతో పాటుగా ఎన్నో డిఎన్ఏ లొకేషన్స్ మీద పనిచేసి మనకి విపరీతమైన జెనెటిక్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంది. కాబట్టి మనకి విటమిన్ డి అనేది ఒక హార్మోను, ఒక విటమిన్ కాదు. కాబట్టి పదే పదే మనం విటమిన్ డి అంటుంటాం, కానీ అసలు దాని పేరులోనే ఒక షాకింగ్ నిజం ఉంది. కాబట్టి మనం కంప్లీట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ కామన్గా ఉంది ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో డాక్టర్లందరికీ విటమిన్ డి చేస్తే 96% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని తెలిసింది. 96% మంది డాక్టర్స్కి. కాబట్టి మీరు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. తక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ వాడండి, అంతేగాని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా విటమిన్ డి వేసుకుంటే సరిపోతుందని వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ ఉంటే దాంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు, అది లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు అది కనుక తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ వస్తుంది. ఒక 20 to 30 మినిట్స్ కన్నా సన్లో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఉపయోగం లేదు. ఇండియన్స్ సన్లో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల మనకి ఉపయోగం తక్కువగా ఉంటుంది, అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది, సింథసిస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదండి విటమిన్ డి గురించిన సమగ్రమైన సమాచారం. నమస్తే.